జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి 12 గంటలకు కృష్ణుడికి హారతిని ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాతే జన్మాష్టమి వ్రత దీక్ష విరమిస్తారు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించడం వలన అట్లాంటి వ్యక్తులు కోరుకున్నటువంటివి నెరవేరుతాయని, అతని జీవితంలో సంపద, కీర్తి, ఆనందము, శ్రేయస్సు పొందుతారని నమ్మకం. అయితే హిందూ మతంలో జన్మాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకుంటారు. ఈ పండుగ కృష్ణుడికి అంకితం చేయబడింది. కృష్ణ జన్మాష్టమి రోజు ప్రతి సంవత్సరము కూడా కృష్ణునికి జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూప లడ్డు గోపాలుని ప్రత్యేకంగా తయారు చేసి పూజలు చేసి ఉపవాసం ఉంటారు. కన్నయ్య జన్మదినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లోని కూడా కృష్ణ దేవాలయాల్లో అలంకరిస్తారు కృష్ణుడిని. శ్రీకృష్ణుడితో పాటు బాలరూపంలో బాలగోపాలుడిని అందంగా అలంకరించి కొత్త బట్టలు ధరింపజేస్తారు. అంతేకాకుండా రాత్రి 12 గంటలకు కృష్ణుడికి హారతిని ఇచ్చి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి హారతినిచ్చే స్వామిని వేడుకుంటారు. వేడుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పుష్కలంగా పొందుతారు. వారి కోరికలు తీరుతాయి ఈ విధంగా చేసినందువలన. అయితే ఈ స్వామిని, ఈ కన్నయ్య లీలలు అమితమైనటువంటివి, గోచరము కానటువంటివి. కొన్ని లీలలను మనం స్మరించుకుంటేనే మనము ఉబ్బి తబ్బిబ్బైపోతాం, ఆనందంలో మునిగి తేలుతాం. అంత ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ధర్మంతో ముడిపడేటటువంటి లీలలు. రోటికి యశోదామాత కట్టింది కృష్ణుడిని. ఆ భక్తులకి ఎంత సులువుగా లొంగుతాడు పరమాత్ముడు. భక్త ప్రహ్లాదుడిని ఎలా రక్షించాడు అందరికీ తెలిసినటువంటి విషయమే. భక్తుడు ఒక అడుగు ముందుకు వెళితే 10 అడుగులు భక్తుడు అనుకొని వస్తాడు భగవానుడు. అంత అనుగ్రహిస్తాడు. అట్లాంటి ఆ భక్తి శ్రద్ధలతో చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా తరిస్తారు. అయినా కానీ కొన్ని నియమాలు ఇంకా అదనంగా పాటిస్తే వారికి ఏ కోరుకున్నా అది కోరిక నెరవేరుతుంది. స్వామి అనుగ్రహము పుష్కలంగా ఉంటుంది. అవేంటి ఇప్పుడు చూద్దాం. జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి బాలరూప లడ్డు గోపాలునికి దక్షిణవర్తి శంఖంతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత కృష్ణ చాలీస లేదా విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది అన్నటువంటిది ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇక రెండోది, ఈ రోజున రాత్రి 12 గంటల తరువాత శ్రీకృష్ణుని ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకులను సమర్పించండి. మరుసటి రోజు ఆ తమలపాకులపై పసుపుతో శ్రీ యంత్రాన్ని తయారు చేసి దానిని ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలోని కానీ లేదా డబ్బు ఉంచేటటువంటి స్థలంలో కానీ ఉంచండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి సంపద కూడా పెరుగుతుంది. ఇక మూడోది, జన్మాష్టమి రోజు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి అమితంగా ఇష్టమైనటువంటి వెన్నను దొంగలించేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు స్వామి. చూసారా ఎంత ఆనందింపజేశాడు మనల్ని కూడా, ఆ గొల్లబామల్ని కూడా. ఆ వెన్న మిఠాయిలు ఇష్టమైనటువంటి వాటిని స్వామికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందము, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఆ కృష్ణుని, ఆ కన్నయ్య యొక్క ఆశీస్సులు పుష్కలంగా మనకి దొరుకుతాయి. ఇంకా నాలుగవది, ఈరోజు చెక్క వేణువు అంటే వేణువు అంటే కన్నయ్యకి చాలా ఇష్టం కాబట్టి చెక్కతో తయారు చేసినటువంటి వేణువుని తీసుకొని, వెదురుతో తయారు చేసినటువంటి వేణువుని తీసుకొని సమర్పించండి. శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం కనుక వేణువుని సమర్పించండి. అంతేకాకుండా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గోవిందనామాలు చెప్పండి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఆ నామాన్ని, స్వామి యొక్క నామాన్ని జపించి ఇలా చేయడం వలన, ఇంత భక్తి శ్రద్ధలతో చేయడం వలన శ్రీకృష్ణుడి యొక్క, ఆ కన్నయ్య యొక్క విశేషమైనటువంటి ఆశీర్వాదము లభిస్తుంది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు లభిస్తుందో మనం తరిస్తాం. మనకున్నటువంటి కష్టాలను ఆ స్వామే తొలగిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఈ విధంగా మన అందరము కూడా
శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుందాము. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.